గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. పల్నాడు జిల్లాలో వరుస దొంగతనాలు జరుగుతున్న క్రమంలో అయితే రాత్రి పగలు అనే తేడా లేకుండా తాళం వేసిన ఇళ్ళు కనిపిస్తే చాలు దొంగలు చెలరేగిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు సైతం దొంగతనాల బారిన పడకుండా పోలీసులు అనేక చర్యలు చేపడుతూ అనేక వివరాలను వెల్లడిస్తూ ప్రజలకైతే పోలీసులు ముఖ్యంగా అవేర్నెస్ కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు. దొంగల బారిన పడకుండా సైతం ప్రజలకు ఎలాంటి అవేర్నెస్ కార్యక్రమాలు చేపడుతున్నారనే వివరాలను అడిగి తెలుసుకుందాం. మనతో పల్నాడు ఎస్పీ శ్రీనివాసరావు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఏదైతే పల్నాడులో దొంగల బారిన పడకుండా ప్రజలకు ఎలాంటి అవేర్నెస్ కార్యక్రమాలు చేపడుతున్నారు? ముఖ్యంగా ఏదైతే ఇళ్లలో సీసీ కెమెరాలో పెట్టుకోలేని పరిస్థితిలో కూడా ప్రజలు కొంతమంది అయితే ఉంటారు. వారికి సైతం మీరు ఎలాంటి చర్యలు చేపట్టి వాళ్ళకి ఎలాంటి అవేర్నెస్ అయితే చేపట్టబోతున్నారు? గత సంవత్సర కాలంలో మనం పల్నాడు జిల్లాలో కమ్యూనిటీ కోఆపరేషన్తో సుమారు 3300 కెమెరాలను మనం పెట్టించడం జరిగింది, సీసీ కెమెరాలను. అదేవిధంగా బీట్ సిస్టంలో కూడా మనము చాలా మార్పులు తీసుకొని రావడం జరిగింది. డే అండ్ నైట్ బీట్స్ని ప్రాపర్గా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. డ్రోన్ ఉపయోగించి కూడా మనం బీట్స్ని కండక్ట్ చేస్తున్నాము. అలాగే ఏవైతే ఊరికి చివర బయట ఉన్నటువంటి హౌసెస్ ఉంటాయో అటువంటి చోట్ల కూడా మనము ఈ డ్రోన్ని పంపించి ఆ బీట్ని కూడా తీసుకొస్తున్నాము. అయితే కొన్ని జాగ్రత్తలు కూడా ప్రజలు తీసుకోవాల్సి ఉంది. ఒకటి, మీరు పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకుంటున్నారు కానీ అక్కడ సీసీ కెమెరా పెట్టుకోవడం మర్చిపోతున్నారు. దట్టు కొత్తగా డెవలప్ అవుతున్నటువంటి ఏరియాస్లో మీరు ఇల్లు కట్టుకుంటున్నప్పుడు ఖచ్చితంగా సీసీ కెమెరాస్ని పెట్టుకోండి. ఒకటి. రెండు, లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేటువంటిది ఏపీ స్టేట్లో చాలా పటిష్టవంతంగాను విజయవంతంగాను జరుగుతున్నటువంటి కార్యక్రమం అది. మీరు కూడా ఈ ఫెస్టివ్ సీజన్లో కానీ వీకెండ్స్లో కానీ లేదు ఎప్పుడైనా ఏదైనా పని మీద కానీ మీరు ఊరు విడిచిపెట్టి వెళ్తున్నప్పుడు పోలీసుకి తెలియజేస్తే మేమే స్వయంగా అక్కడ మేము కెమెరాస్ని పెట్టి కూడా మీ ఇళ్లను భద్రంగా చూసుకునే బాధ్యత మాది. ఈ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ని పల్నాడు జిల్లాలో ఇంకా విస్తృతంగా ఉపయోగించుకోవాలని చెప్పి కోరడం జరుగుతుంది. అలాగే సీసీ కెమెరాస్ విషయంలో కూడా ఏవైతే బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ కమర్షియల్ ఇవి కానీ కంపెనీస్ వాళ్ళు కానీ ముందుకు వచ్చి ఇంకా ఎక్కువ కెమెరాస్ని వాళ్ళ ఏరియాస్లో కూడా పెట్టగలిగితే ఈ దొంగతనాలను మనం ఆపడం జరుగుతుంది. ముఖ్యంగా ఏవైతే విలేజెస్లో కొన్ని బాగా దూరంగా ఉన్నటువంటి విలేజెస్ కానీ ఈ రైల్వే ట్రాక్స్ని ఆనుకుని ఉన్నటువంటి కొన్ని విలేజెస్లో కానీ లేదు ఈ పని పాటలకు వెళ్తున్న వాళ్ళు కానీ తాళాలు అవి వేసుకొని వెళ్ళకపోవడం వల్ల కానీ దొంగతనాలు జరుగుతున్నవి. వాళ్ళు కూడా ఏదైనా బయటికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా లాక్ చేసుకుని వెళ్ళడం అనేటువంటిది విధిగా పాటించాలని కూడా తెలియజేస్తున్నాం. సార్, ఏదైతే ఉందో గ్రీవెన్స్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొంతమంది డబ్బులైతే వసూలు చేస్తూ యువతను మోసం చేసే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అలాంటి వారి కోసం ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసపోకుండా యువతకు ఎలాంటి అవేర్నెస్ కలిగించే ప్రయత్నం చేస్తున్నారు? అందరికీ కూడా తెలిసిన విషయమే. మరొకసారి తెలియజేసేది ఏంటంటే, ఉద్యోగాలు ఎవరో ఒక వ్యక్తులు ఇచ్చేవి కాదు. ఖచ్చితంగా గవర్నమెంట్స్ కానీ పబ్లిక్ సెక్టర్స్ కానీ లేదు అదర్ కంపెనీస్ కానీ నోటిఫికేషన్స్ ఇచ్చి వాటి తాలూకు అర్హత పరీక్షలు నిర్ణయించి తర్వాత ఇంటర్వ్యూస్ను కూడా కండక్ట్ చేసి ఇదంతా కూడా ట్రాన్స్పరెంట్గా జరిగేటువంటి ఒక ప్రక్రియ. ఎవరో ఒకరు వచ్చి మీకు ఉద్యోగం ఇచ్చేస్తామనంటే బీటెక్లు చదువుకున్న పిల్లలు, గ్రాడ్యుయేషన్స్ చేసిన పిల్లలు, అదర్ బీఫార్మసీలు కానీ నర్సింగ్ చేస్తున్న పిల్లలు కానీ వీళ్ళందరూ నమ్మి డబ్బులు కట్టడం అనేటువంటిది ఒక విధంగా వాళ్ళ నుంచి జరుగుతున్న తప్పది. ఆ చీటర్స్ని మనం ఆపాలంటే మీలో కూడా అవేర్నెస్ రావాలి. ఆ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఆన్లైన్లో మీకు ఉన్నాయి. ఈరోజు మీరు సెర్చ్ చేసుకోవడానికి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. వాటిలో ఒకసారి చెక్ చేసుకోండి. లేదు మీకు అది డౌట్ ఏమైనా వస్తే దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. ఇలాంటి వ్యక్తులు ఈ విధంగా వస్తున్నారు, ఇవి ఏమైనా ప్రక్రియ ఉందా లేదా అని చెప్తే వాటిని వెరిఫై చేసి కూడా పోలీస్ మీకు తెలియజేస్తారు. అంతేగాని ఊరకనే డబ్బులు ఇచ్చేసి తర్వాత వచ్చి మా డబ్బులు పోయి అని గ్రాడ్యుయేట్స్ కూడా చెప్తున్నారు. అది మంచిది కాదు. ఎవ్వరికీ కూడా మీరు ఈ ఉద్యోగాల పేరు చెప్పి ఎక్కడా కూడా డబ్బులు ఇచ్చి మోసపోవద్దు. ఏమైనా ఇటువంటి రిక్రూట్మెంట్స్ కానీ అవి జరుగుతున్నప్పుడు మీకు అన్ని దినపత్రికల్లోనూ మీడియాలోనూ అన్నింటిలో కూడా వస్తుంది కాబట్టి వాటిని ఫాలో అవ్వండి. ఏమైనా క్లారిఫికేషన్స్ కావాలంటే కూడా మీ దగ్గరలో సమీపంలో ఉన్న మీ స్టేషన్ కూడా వెళ్ళి ఆ కన్సర్న్ SHO దగ్గర కూడా మీరు క్లారిఫికేషన్స్ తీసుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఉందో ప్రజలు కూడా దొంగతనాల బారిన పడకుండా వారంతట వారి బాధ్యతగా కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం లేదా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోలేని పరిస్థితి అయితే ఉందో ముఖ్యంగా వారు బయటికి వెళ్ళాలంటే ఇల్లును వదిలి తాళాలు వేసి బయటికి వెళ్ళాలంటే సంబంధిత టోల్ ఫ్రీ నెంబర్లకు కానీ పోలీసులను కానీ సంప్రదిస్తే వారు కూడా మానిటరింగ్ చేస్తూ లాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తూ
అలారం మోగే విధంగా ఎవరైనా ఇంట్లోకి ప్రవేశించినా కూడా అలర్ట్ వచ్చే విధంగా అలాంటి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు అవేర్నెస్ చేసే కార్యక్రమాల్లో కూడా ప్రజలు కూడా తమ వంతు సహకారం అందించాలని అయితే పోలీసులు కోరుకుంటున్నారు. అదేవిధంగా ఈ గ్రీవెన్స్లో వచ్చే కార్యక్రమాలు జాబ్కి ఇప్పిస్తామంటూ మోసపోతున్న విద్యార్థులకు కూడా పల్నాడు పోలీసులు ఒకటే చెప్తున్నారు. ఏదైనా తమ చదువుకున్న విద్యార్థులు ఏదైనా వాళ్ళ టాలెంట్తో మాత్రమే ఉద్యోగాలు సంపాదించాలి, కానీ ఏదైనా డబ్బులు ఎరవేసి డబ్బులు ఇస్తే ఉద్యోగాలు వస్తాయనే వాటిని తాము కూడా నమ్మకుండా తమ టాలెంట్తో ఉద్యోగాలు సంపాదిస్తూ ఉండాలని చెప్పి పల్నాడు పోలీసులు అయితే కోరుతున్నారు. శివ, RTV, పల్నాడు జిల్లా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.